ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిత్ర, అమరేంద్ర గారి భార్య ఇక్కడేం చేస్తుంది? మనోని గాని చూసొచ్చిందా? అంటే మనోహరి నిజం బయటపడిపోయిందా? హాయ్ చిత్ర, నువ్వేంటి ఇక్కడ? అది ఏదైనా పని మీద వచ్చావా? హాయ్ అండి. ఫ్రెండ్కి ఇక్కడ పనుంటే నేను తోడుగా వచ్చాను. అవును, మీరేంటి ఇక్కడ? ఎఫ్ఎం ప్రోగ్రామ్ కి సంబంధించి చిన్న వర్క్ మీద వచ్చాను. ఓ, మీ ఫ్రెండ్ గురించి వచ్చానన్నారు కదా, ఆ ఫ్రెండ్ మనోహరియేనా? ఎందుకు అలా అడుగుతున్నారు? అంటే నా ఫ్రెండ్ మనోహరిని కోర్టులో చూశానని చెప్పింది. తను ఎవరినో చూసి ఎవరో అనుకుని ఉంటుంది. అయినా అసలు మనోహరి ఇక్కడికి ఎందుకు వస్తుంది? అసలు మనోహరికి పెళ్ళైతేనే కదా ఇక్కడికొచ్చి విడాకులు తీసుకునేది. వేరే అమ్మాయి ప్రాబ్లం ఇది. లోపల ఉన్నది మీ ఫ్రెండేనా? చిత్ర, లోపల ఉన్నది ఇప్పుడు మీ ఫ్రెండేనా? మనం వెళ్ళి కలవచ్చా ఒకసారి? సరేనా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆగండి. ఏ పోరి, ఏ పోరి, దాదా ఒప్పుకున్నారు. దాదా మీ ఫ్రెండ్ పిలుస్తున్నట్టుంది, వెళ్ళండి వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అండి ఒప్పుకునేందుకు. ఓకే అండి. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. విడిపోవటానికి ఒక బలమైన కారణమూ లేదు. ఇద్దరి మధ్య విభేదాలు లేవు. 7 ఏళ్లు కలిసుండి ఇప్పుడు విడిపోవడానికి కారణాలు లేకపోతే ఎలాగండి? మీ ఇద్దరికి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం ఇస్తే మీరు కలిసి ఉండగలరని కోర్టు నమ్ముతోంది. ఈ విడాకుల కేసుని వచ్చే నెలకి వాయిదా వేస్తున్నాను. నా క్లయింట్స్ ఇద్దరు బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు మైలార్. ఒక సంతకంతో ఇద్దరి జీవితాలు మారిపోతున్నాయంటే ఎంత ఆలోచించాలి సార్? వాళ్ళని మరొక్కసారి ఆలోచించుకోనివ్వండి. ఈ కేసుని వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.